మత్తయి సువార్త 9వ అధ్యాయం మనకేం చెప్తుందో ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము మనకేం చెప్తుందో మనం ఈరోజు చూద్దాం. 9వ అధ్యాయము 14 నుంచి 15, 16, 17 వచనాల్లో రాయబడినటువంటి విషయాలు మనం చూసినట్లయితే, అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, ఆయన అడుగుతున్నాడు. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, గాని నీ శిష్యులు ఎందుకని నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేంటని ఆయన అడిగారు. హేతువేంటని ఆయన అడుగుతున్నారు. దానికి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి సమాధానం మనం ఇక్కడ చూసినట్లయితే, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలము పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా అంటే, యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా అని అడుగుతున్నాడు. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఉపవాసం చేస్తారు. ఇదేంటి వాళ్ళు అడుగుతున్న విషయం ఏంటంటే, యోహాను శిష్యులు అడుగుతున్న విషయం ఏంటంటే, పరిసయ్యులను మేము తరచుగా ఉపవాసము చేయుచున్నాము, తరచుగా మేము ఉపవాసం తరచుగా చేస్తున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతు ఏంటి అంటే, పెండ్లి కుమారుడు వారితో పాటు ఉన్నప్పుడు వారు ఉపవాసం చేయనవసరం లేదు అంటున్నాడు ఆయన. ఉపవాసం చేయాల్సినటువంటి పని లేదు అంటూ, అలాగే దానికి ఒక చిన్న ఉపమానంగా కూడా చెప్తున్నాడు. అంటే కొన్ని కంపారిజన్ చేస్తున్నాడు. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చిరుగు మరీ ఎక్కువగును. అలాగే ఇంకో మాట కూడా చెప్తున్నాడు, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసం కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పాను. వీళ్ళు మీ శిష్యులు ఎందుకని ఉపవాసం చేయట్లేదు అని యోహాను శిష్యులు అడుగుతున్నారు. మీరు గుర్తుపట్టండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పటికీ ధర్మశాస్త్రం అంతా కూడా అమల్లో ఉంది. ఆయన కూడా సున్నతి పొందాడు. యేసుక్రీస్తు వారు కూడా 8వ దినమున తల్లిదండ్రులు సున్నతి చేయించారు. అలాగే ఆయన ధర్మశాస్త్ర ఆచారాలను కూడా ముగించడానికి వచ్చాడు ఆయన. అయితే ముగించడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి, వాటిని అనుసరించి వాటిని క్లోజ్ చేయాలి. అంటే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని చూస్తే ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితి యేసుక్రీస్తు వారు చేయడానికి వచ్చాడు ఆయన. అది ఇంకా క్లోజ్ అయిపోతుంది. అది పాత గుడ్డ, అలాగే అది పాత తిత్తులు. ఈయన ఉపవాసానికి దీనికి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని బట్టి చూస్తే, ఉపవాసం అని అడిగితే ఈయనేంటి ఇట్లా అన్నాడు, నీ శిష్యులు ఉపవాసం చేయరేంటి, పరిసయ్యులు మేము కలిసి చేస్తున్నాం కదా అంటే, వీరు ఎక్కడున్నారు, పరిసయ్యులు ఇంకా అప్పటికే ఎక్కడ ఉన్నారు, పాత నిబంధనలోనే ఉన్నారు. వాళ్ళు పాత నిబంధన విషయాల్లోనే వారు ఉన్నారు. కాబట్టి పాత నిబంధన విషయాల్లో ఉండి వారు ఆచారాలు చేయాలి, తప్పదు కదా. మరి ఇప్పుడు పాత నిబంధన అమల్లో ఉన్నటువంటి స్థితి అయితే పర్ఫెక్ట్గా చేస్తారంటే చేయరు, చేస్తారంటే చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, విశ్రాంతి దినానికి వెళ్తారు, కానీ కరుణ, ప్రజల పట్ల ఉన్నటువంటి కరుణ చూపించే పరిస్థితి లేదు, కనికరాన్ని చూపించే పరిస్థితి లేదు. ఈ ఆచారాలు దిట్టంగా చేస్తారు. అందుకని అంటున్నాడు, యోహాను శిష్యులు అంటారు, మేము చేస్తున్నాం కదా, పరిశీలన కూడా చేస్తున్నారు, ఎందుకని నీ శిష్యులు చేయట్లేదని. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఇక్కడ ఎవరున్నారు, పెండ్లి కుమారుడు ఉన్నాడు. పెండ్లి కుమారుడు అంటే ఎవరు, యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉండగా వాళ్ళు ఉపవాసం చేయరు. ఆయన ఏమంటున్నాడు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా, పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేస్తారు వాళ్ళు ఉపవాసం. ఇప్పుడు శిష్యులను పిలిచాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు, శిష్యులను పిలిచాడు.
శిష్యులను పిలిచే సమయానికి శిష్యులు శిష్యులు కూడా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. మీరు ఉపవాసం చేయాలని కానీ, తర్వాత ఈ యొక్క విశ్రాంతి దినానికి వెళ్ళాలి రావాలి, విశ్రాంతి దిన విషయాలు కానీ ఏ విషయాలు కూడా వాళ్ళకి ఏ ఆటంకాలు చెప్పలేదు ఆయన. ఎందుకంటే వాళ్ళతో పాటు ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మేనిఫెస్టో, అంటే ఆయన విడుదల ఇచ్చిన తర్వాత, ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందిన తర్వాత జరగబోయే రక్షణ గురించి ఉన్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల్లో ఆయన 3.5 సంవత్సరాల సువార్త చేస్తున్నప్పుడు పెండ్లి కుమారుడు వారితో పాటు ఉన్నాడు. అంటే ఇది ఒక పెండ్లి కార్యంగా చెప్తున్నాడు ఆయన. పెండ్లి జరుగుతున్న సందర్భంగా తీసుకున్నాడు ఆయన. అంటే నిజమే కదా, పెండ్లి ఇంట్లో చూసినట్లయితే సమృద్ధిగా ఉంటాయి అన్ని. పెండ్లి జరుగుతున్నటువంటి ఆ కాలంలో వారి గృహంలో 5 నెలల నుంచి 6 నెలల నుంచి సమృద్ధిగా అన్ని పెళ్లి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చూసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి ఆ ఇంట్లో సంతోషంగా ఉంటారు. అట్లాగే పెండ్లి కుమారుడు వీళ్ళతో పాటు ఉన్నాడు కాబట్టి అందుకే వీళ్ళు ఉపవాసం చేయట్లేదు అన్నాడు ఆయన. అయితే వాళ్ళు ఉపవాసం చేస్తారు, పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత చేస్తారు. కానీ మీరు అనుకున్నటువంటి ఉపవాసం కాదు అది. మీరు అనుకుంటున్నటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఉపవాసం కాదు. ఇక్కడి నుంచి మార్పు చెందుతుంది. అది ఇక్కడి నుంచి ఏం చెందుతుందంటే మార్పు చెందుతుంది. ఇది క్రొత్తది. ఇది క్రొత్త ద్రాక్షారసం. ఇది క్రొత్త తిత్తుల్లోనే పోయాలి. అది పాత ద్రాక్షారసం, పాత తిత్తులవి. అయితే మీరు చేస్తున్నటువంటి యోహాను కానీ, యోహాను శిష్యులు కానీ, తర్వాత పరిసయ్యులు కానీ చేస్తుందంతా కూడా పాత నిబంధనకు సంబంధించింది. దాన్ని ముగించడానికి నేను వచ్చాను కాబట్టి, ఇప్పుడు నేను ముగించే సమయంలో ఉన్నాను కాబట్టి అది వాళ్ళు చేయని అవసరంలా. అందులోంచి వాళ్ళని తీసుకొచ్చా, నేను కొనసాగుతున్నా. అంటే వివాహానికి సిద్ధపాటు జరుగుతున్నటువంటి పెండ్లి కుమారుడు ఉన్నంతసేపు వారు సిద్ధపడుతున్నారు. అంటే ఇక్కడి నుంచి వీరి స్థితి మారుతుంది. అప్పుడు దాకా ఏకాంగులుగా ఉన్నారు, ఇప్పుడు సంసారులుగా వాళ్ళు వెళ్ళబోతున్నారు. వెళుతున్నప్పుడు ఆ భర్తని, ఆత్మీయ భర్తను ఏ విధంగా గౌరవించాలో వారి తర్వాత గౌరవిస్తారు. ఆ ఆత్మీయ భర్త చెప్పినప్పుడు వీరు అక్కడ ఒక ఉపవాసం చేస్తారు. అది మీరు అనుకున్నట్టు శరీర ఉపవాసం కాదు, అది ఆత్మీయ ఉపవాసం. అంటే లోకాన్ని అధికంగా సంపాదించుకోనటువంటి ఉపవాసం. లోకంలో అధిక ధనాన్ని, అబద్ధ ధనాన్ని విస్తారంగా సంపాదించుకోలేనటువంటి ఉపవాసం అది. ఆ ఉపవాసం కోసం ఆయన ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఇది. క్రొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోయాలి, పాత తిత్తుల్లో పోయకూడదు. ఆత్మీయ ఉపవాసం చేయబోతున్నటువంటి వీరిని తీసుకొచ్చి మీరేమంటున్నారంటే, యోహాను శిష్యులు ఏమంటారంటే, పరిసయ్యులు మేము చేస్తున్నాం కదా, మేము చేస్తున్నటువంటి ఈ ఉపవాసం వీళ్ళు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. కాదు, చేస్తారు. పెండ్లి కుమారుడు వాళ్ళతో పాటు ఉన్నాడు. ఆ పెండ్లి కుమారుడు వెళ్ళిపోయే రోజులు వస్తాయి. వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చేస్తారు. అది ఏ ఉపవాసం? అది శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు. దురాశ అనే దాన్ని జయించే ఉపవాసం. ఇది నిత్యం ఉంటుంది. మీరు చేసే ఉపవాసం 40 రోజుల్లో, 30 రోజులో, నెల రోజులో, సంవత్సరం ఉంటుందేమో కానీ ఎప్పుడైతే పవిత్రపరచబడ్డామో, మురికి గుడ్డలోంచి తీయబడ్డామో అన్న నిరీక్షణ కలిగి ఉంటారో వారికి ఇది ఎప్పుడూ ఉంటుంది. ఇది లోకాన్ని ముట్టనటువంటి ఉపవాసం. అదే చేసింది యేసుక్రీస్తు వారు, శిష్యులే కానీ, పౌలు గారే కానీ, 11 మంది శిష్యులే కానీ, పౌలు గారి శిష్యులే కానీ, వీరందరూ కూడా లోక ఉపవాసం చేశారు. లోక ఉపవాసం ఏంటండి? ఇది చాలా విచిత్రంగా ఉంది అంటారు. ఇది క్రొత్త నిబంధన విశ్వాసానికి ఇది విచిత్రం అనిపించదు. ఎందుకు అనిపించదు? వీళ్ళకి అర్హత లేదే. కొత్త తిత్తులు ఇవి. అర్హత లేని వారికి అర్హత ఇచ్చాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే బీజేపీ పార్టీ ఉంది, ప్రధానమంత్రి మోడీ గారే ఉన్నారు. ఇప్పుడు మనకి ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళ పార్టీ వాళ్ళని కాదని మనకు ఒక అవకాశం ఇచ్చారనుకుందాం. మనం వేరే పార్టీ సంబంధించిన వారిని ఒక అవకాశం ఇచ్చాడు. మీరు నా మాట విన్నట్లయితే, అంటే ఆయన ప్రధానమంత్రి కాకముందు కాదు, ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళని కాదని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళ మాట వినట్లేదని మనకిచ్చాడు అవకాశం. ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన పార్టీకి సంబంధం లేదు. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇచ్చిన దాన్ని మనం ఏం చేస్తాము? శిరస వహిస్తాము. అలాగే
యేసుక్రీస్తు వారు ఆయన ఇక్కడ పెండ్లి కుమారుడిగా ఉన్నాడు. పెండ్లి కుమారుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అన్యజనులైనటువంటి మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం ఏంటంటే మనకి అర్హత లేదు, కానీ ఆయన పెండ్లి కుమారుడిగా వచ్చి ఒక అర్హత ఇస్తున్నాడు. అదే ఆయన చెప్తుంది ఏంటంటే లోక ఉపవాసం వచ్చి. ఇప్పుడు ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఏం చెప్పినా చేస్తాం. నువ్వు ధనికుడిగా నీకు ఒక 10 కోట్లు ఇస్తా, ధనికుడిగా బతుకు అన్నాడు అనుకో, అలాగా బతుకుతాం. 10 కోట్లు కాదు, నీకున్న ఇల్లు తీసేస్తా, నీకున్నటువంటి అన్నీ తీసేస్తా, బ్యాంక్ బ్యాలెన్స్లు తీసేస్తా, ఒక్క సంవత్సరం నేను చెప్పిన విధంగా, అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నేను చెప్పినట్లుగా నువ్వు పేదవాడిగా యాక్ట్ చెయ్యి. ఇప్పుడు మనం చూస్తే అజిత్ దోవల్ గారు అని చెప్పి మనకి ఉన్నటువంటి భారతదేశంలో జేమ్స్ బాండ్ అంటారు ఆయన. ఆయన పాకిస్తాన్లో 7 సంవత్సరాలు నియమించబడ్డాడు. ఆయన ఏ పార్టీకి చెందినవాడు కాదు, గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన. పాకిస్తాన్లో అడుక్కునే వేషం వేసుకున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని గూఢచార్యాన్ని చేసి భారతదేశానికి అందించాడు. 7 సంవత్సరాలు కుటుంబానికి దూరంగా ఉన్నాడు, భార్య బిడ్డలకు అందరికి దూరంగా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో కూడా కనీసం ఫోన్ కాల్ కూడా లేదు వాళ్ళకి. 7 సంవత్సరాల వరకు ఫోన్ కాల్ కూడా లేదు. అలాగా జీవించి ఆయన అక్కడ ఆ పాకిస్తాన్ ప్రాంతంలో ఉండి భారతదేశానికి ఆ గూఢచార్యం వహించి అక్కడ ఏం జరుగుతుందో మొత్తాన్ని పిన్ టు పిన్ తెలియజేశాడు. నియమించాడు ప్రధానమంత్రి గారు చెప్పింది. తర్వాత ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఆయన పక్కనే కూర్చుంటాడు. రేపు మన పరిస్థితి కూడా అదే. పెండ్లి కుమారుడు మనతో చెప్పేది ఏంటంటే, మీరు కొత్త తిత్తులు, మీకు అర్హత లేదు, మీకు అవకాశం ఇచ్చా, ఇది క్రొత్త ద్రాక్షారసం. ఇదేంటిది? ఇది శ్రమలతో కూడింది, మీరు కష్టపడాలి. మీ జీవితకాలం ఆయన 7 సంవత్సరాలే చేశాడు, మీరు 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80, ఇంకా ఆయుష్ ఉంటే 100. ఈ 100 సంవత్సరాలు కూడా మీరేం చేయాలి? నేను చెప్పినట్టుగా మీరు శ్రమను తీసుకోండి, సంపాదించుకోమాకండి, మరలా సంపాదన అనే మురికి గుంటలోకి వెళ్ళమాకండి. అప్పుడు మీరు పరిశుద్ధులుగానే ఉంటారు. బోల్డ్ విస్తారమైన సంపాదన ఉందండి, ఆ సంపాదన అంతా కూడా తీసుకోవడానికి మీరు వెళ్ళారనుకో, అక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఆ మురికి గుంటలో లాగేస్తుంది ఊబి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? దేవుణ్ణి మర్చిపోతావు, పరిశుద్ధతను మర్చిపోతావు. ఆ మురికి గుంటలోనే ఇంకా నీవు నివాసం ఏర్పాటు చేసుకుంటావు. అదే పరిశుద్ధంగా తీసి స్నానం చేయించినటువంటి ఆయన మనం నడుస్తున్నప్పుడు మనకి తెల్ల బట్టలు వేసుకున్నప్పుడు మన మీద కొద్దిగా మరకలు పడచ్చు కొన్ని విషయాల్లో. ఎందుకంటే మన ముందు ఎక్కడ మురికి గుంటలో ఉన్నాం, పాపపు లోకం అనే ఈ మురికి గుంట దగ్గరలో ఉన్నాం కాబట్టి అక్కడ ఎవడోడు పడతా ఉంటాడు, అది మన మీద వేస్తూ ఉంటాడు. లేకపోతే మనమే తెలియక కొన్ని వెళ్తూ ఉంటాం. అప్పుడు ఆయన మురికి గుంటలో నుంచి కాపాడుకుంటున్నటువంటి మనలను ఆయన సరిచేస్తూ ఉంటాడు. మనం పాపం చేయమని అంటలా, తెలిసి చేయం. ఇప్పుడు అధిక ధనం ఉంది, ఒక ఇల్లు కొనుక్కున్నాం, మరొక ఇల్లు కొనటానికి ప్రయత్నం చెయ్యం. ఉద్యోగం ఉంది, ఇంకొక ఉద్యోగం కావాలని ప్రయత్నం చెయ్యం. డబ్బులు ఉన్నాయి, సరిపోతున్నాయి, ఇంకా మిగులుతున్నాయి, ఎవరు కూడా సహాయం చేస్తాం, మరలా కష్టపడతాం. పౌలు గారు అదే చేశాడు, చేతులతో కష్టపడ్డాడు, చేస్తూ ముందుకు సాగాడు. అలాగే ఏదన్నా పొరపాటున జరిగినప్పుడు మనకు తెలియని ఉంటాయి. కొద్దిగా మనకు కూడా కొన్ని సందర్భాల్లో బలహీనమై, కొన్ని సందర్భాల్లో ఏదన్నా మురికి అంటే లోకాశే, ఇక శరీరాశలు ఏమి ఉండవు. ఇంకా వేరే పెద్ద నేరాలు లాంటివి ఉన్నాయి చూసారా? యోసేపుకు వచ్చిన విషయాలు లాంటివి వచ్చినాయనుకో పారిపోతాం. ఇందువల్ల స్థిరత్వాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి అది మనకు తెలిసిపోద్ది. భయంకరమైనటువంటి విషయాలు చూస్తే, త్రాగుడు, వ్యభిచారం, ఇవన్నీ చూస్తే వీటి విషయాల్లో చాలా అవేర్నెస్గా ఉంటాం. కానీ అబద్ధధనం విషయంలో వచ్చేసరికి మనం పాపంలో పడతా ఉంటాం, పాపంలో కొద్దిగా వెళుతూ వస్తూ ఉంటాం. అంతేగాని ఈ యొక్క శారీరకమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి విషయాల్లో మనకు అర్థమైపోతుంది, ఆల్రెడీ పడిపోయినట్టే మళ్ళీ మురుగుంట్లో. అటువంటి అయితే ఈ చిన్న మరకలు పడేది ఎక్కడంటే మన హృదయంలో నుంచి వచ్చే ఆశ, లోకం మీద ఆశ. ఎట్లాగా అబద్ధధనాన్ని సంపాదించాలని, కూర్చుకోవాలని, 1కి 2, 2కి 3 ఇలా సంపాదించాలని స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు మనం గుర్తుపట్టగలం. అందుకని పౌలు గారు నేను ప్రకటించిన తర్వాత భ్రష్టుని అయిపోకుండా ఉండటం కోసం నేను తీసుకోవద్దురా, నేను తీసుకోవట్లేదని 9వ అధ్యాయంలో చెప్పినప్పుడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చెప్పినప్పుడు, ఆ మొదటి పత్రికలోనే చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు? మరలా భ్రష్టత్వంలో పడిపోకుండా చూసుకున్నాడు. ఆయన వ్యభిచారంలోనో లేకపోతే త్రాగుబోతనంలో కాదు, అబద్ధధనం సంపాదించొద్దని చెప్పేదే సువార్త.
వ్యభిచారంలో కానీ, తర్వాత త్రాగుడు వ్యసనాల్లో కానీ, ఇవి డైరెక్టే, ఇంకా అది మరలా మురిగుంట్లో పడినట్టే అది. అవి అప్పుడప్పుడు మచ్చలు పడేవి కావయి, అవి శాశ్వతంగా కోల్పోతాం. కానీ ఇటువంటిది వచ్చేసరికి అంటే దానికి వెల చెల్లించాల్సి వస్తుంది, ఘోరంగా ఉంటుంది దాని పరిస్థితి. దావీదు గారు చేసినటువంటి పరిస్థితి వస్తుంది. దావీదు గారు ఏదైతే ఆయన చేయాల్సి వచ్చిందో, ఆయన నీళ్లు పరుపు తేలిపోయినట్టుగా ప్రార్థన చేశాడు, ఆయన కన్నీళ్లు, అట్లాంటి పరిస్థితి దాంట్లో వస్తుంది. అది వేదన స్థితి. కానీ అబద్ధధనం అనేది మన దగ్గర పెరగకుండా చూసుకుంటున్నప్పుడు, ఒక్కోసారి పెరుగుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తూ, దాన్ని తగిన వారికి ఎవరికైతే సాయం చేయాలి వారికి ఇచ్చేసినట్లయితే, వదిలి చేసుకున్నట్లయితే ఆ మచ్చలను ఆయన తుడిచేస్తుంటాడు. ఇటువంటి చిన్న చిన్న మచ్చలు మన జీవితంలో పడుతుంటాయి. పాపం చేయవా, నువ్వు వచ్చేవా, నువ్వు సినిమాలు చూడవా, సీరియల్స్ చూడవా, ఇవన్నీ కూడా సినిమాలు సీరియల్స్ ఇవన్నీ కూడా మన ఆత్మను, మన స్థిరత్వాన్ని పాడు చేయవు. ఎందుకనంటే వాటి మీద మన మనసు ఉండదు. ఏదో క్యాజువల్గా ఒకసారి చూసినంత మాత్రాన, అంటే ప్రత్యేకంగా కావాలని చూడటం కన్నా ఏదో చూసినంత మాత్రాన ఏం జరగవు, దానివల్ల వచ్చేది ఏమి ఉండదు. నువ్వు మురుగుంట్లో పడలేదు, గుర్తుపెట్టుకో. అదే సీరియల్ చూశాను కదా, సినిమాలు చూశాను కదా, ఇంకెందుకు నేను పాపంలో పడిపోయాను అని నీకు నువ్వే మురుగుంట్లో పడి సూసైడ్ చేసుకోమాక, చేయమాకండి అలా. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన, పెండ్లి కుమారుడు వాళ్ళతో పాటు ఉన్నప్పుడు ఉపవాసం చేయని అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు చేయరు ఉపవాసం. ఎందుకు చేస్తారు? ఇక శిష్యులు చేయరు. కానీ పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత చేస్తారు. అదే ఉపవాసం ఆత్మకు మలినం కాకుండా, దురాశల్లో పడిపోకుండా లోక ఉపవాసం చేస్తారు. ఇప్పుడు మీకు ఏం కావాలరా అని చెప్పి ఆయన అంటున్నాడంటే, ఒరే నాయన, మీకు కావాల్సింది శరీర ఉపవాసం, అది దాన్ని ముగించడానికి వచ్చా. ఇప్పుడు ఇక్కడ వచనాల్లో చెప్పేది ఏంటంటే, ఇంత చక్కగా ఆయన క్రొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోయుదురని ఎందుకు చెప్తున్నాడంటే, కొత్త బట్టే సరిపోతుందని ఎందుకు చెప్తున్నాడంటే, ఇక్కడ పాతదైనటువంటి శరీర ఉపవాసాలని ఇక్కడ మీరు పెట్టి ఉపవాస ప్రార్థనలని 40 రోజులు, 50 రోజులు, సంవత్సరం అని చెప్పి, నెలలని చెప్పి చేయమాకండి. ఉపవాసాలు చేస్తే నేనేదో మీ ప్రార్థన ఆలకించేస్తాను, మీరు బాగా సంపాదించుకుని ఇంట్లో పెట్టుకుని పాత నిబంధన వారు చేసినట్టు విధంగా మీరు చేయమాకండి. పాత నిబంధనలు చేశారే వాళ్ళు చేసినటువంటి చేయమాకండి. ఇక్కడ ఏంటంటే ఈ క్రొత్త ఉపవాసం ఏంటంటే లోకాన్ని ముట్టలేనటువంటి ఉపవాసం ఇది. ఈ ఉపవాసాన్ని మీరు చెయ్యాలి అని ఇక్కడ తాను చెప్తున్నాడు అనమాట. అందుకని అంటున్నాడు, పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చినప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును. క్రొత్త బట్టకే ఇది వేరు. పాత బట్ట తీసుకెళ్ళి పెడితే ఆ క్రొత్త బట్టకి ఎట్లా ఉంటుంది? వెలితిగా కనబడుతుంది. అలాగే మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఈ పాతది ఏమవుతుందంటే ఆ క్రొత్త దాన్ని కూడా చింపేస్తుంది, ఇంకా ఆ బట్ట పాడైపోతుంది. కాబట్టి పాతదైనటువంటి ఉపవాసాన్ని తీసుకురామాకండి. మీరు పాతదైనటువంటి ఉపవాసాన్ని తీసుకొచ్చి క్రొత్త దాంట్లో పెట్టమాకండి. క్రొత్త ఉపవాసం ఏంటంటే లోకాన్ని ముట్టనటువంటిది క్రొత్త ఉపవాసం. ఇది క్రొత్త ఉపవాసం. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేస్తారు, మొదలు పెడతారు. అంటే పెండ్లి కుమారుడు ఉన్నంతసేపు వారు పెండ్లి కుమారుడితో ఉంటారు, తింటారు. పైన వచనాల్లో మనం చూసినట్లయితే సుంకరి అయిన మత్తయ్యని ఆయన పిలిచినప్పుడు సుంకరి అయిన మత్తయ్య మంచి విందు చేస్తాడు. వాళ్ళు అడుగుతారు, ఏంటి యేసుక్రీస్తు వారు సుంకర్లతోనూ పాపులతోనూ ఆయన శిష్యుల ఏంటి పరిచయులు అడుగుతున్నారు, మీ బోధకుడు ఏంటి సుంకర్లతోనూ పాపులతోనూ ఎందుకు భోజనం చేయించున్నాడు అని అడుగుతున్నాడు. ఇక్కడ 11వ వచనంలో అడుగుతున్నారు, ఏంటి పాపులతోనూ సుంకర్లతోనూ తిరుగుతూ ఉంటాడని. ఇది పెండ్లి కుమారుడు ఉన్నంతసేపు ఇది. తర్వాత వీరంతా కూడా లోక ఉపవాసం చేస్తారు, లోకాన్ని సంపాదించుకోలేనటువంటి ఉపవాసం. ఈరోజు ఉపవాస ప్రార్థన పెట్టాలంటే ఈ వాక్యాన్ని చూపించి వీరేం చేస్తున్నారంటే క్రొత్త ఆశలు రేపుతున్నారు, కొత్త ఉద్యోగాలు, కొత్త బిజినెస్లు, క్రొత్తవి అన్నీ. ఇక్కడ క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? క్రొత్త నిబంధన విశ్వాసులకు అర్హత లేని మనకి ఇవ్వబడినటువంటి విశ్వాసం ఏంటంటే ఈ క్రొత్త ద్రాక్షరసం మనలో నిలబడుతుంది. ఈ సంచులు పిగిలిపోవు, సత్యం చెప్పు. కానీ నేడు జరుగుతుంది ఏంటంటే పాత తిత్తులులో ఈ క్రొత్త ద్రాక్షరసాన్ని పోస్తున్నారు. ఈ క్రొత్త ద్రాక్షరసం విలువ ఏంటో తెలుసా? ఆయన శ్రమించి కష్టపడి గానుగలో
అది ఏ విధంగా మా ప్రాసెస్ జరుగుతుందో, ద్రాక్షారసం తయారవటానికి నలపబడుతుందో, చితకబడుతుందో, ఆ విధంగా చేయబడినటువంటి ఆయన తీసుకుని వెళ్ళి, ఆయన శ్రమను తీసుకుని వెళ్ళి ఆశీర్వాదం అనే తిత్తుల్లో పోస్తారేంటి? పొయ్యమాకండి. పోస్తే ఏమవుతుంది? పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసం కారిపోవును, తిత్తులు పాడగును. ఇప్పుడు క్రొత్త తిత్తులు అయినటువంటి వీరిలో ద్రాక్షారసం పోస్తున్నారు. ఈ ద్రాక్షారసం ఏంటది? పాత నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు తీసుకొచ్చి పోస్తున్నారు. పాత తిత్తులు ఏమవుతున్నాయి? క్రొత్త ద్రాక్షారసం పోస్తే పిగిలిపోతాయి. అలాగే పాత ద్రాక్షారసం తీసుకొచ్చి కొత్త తిత్తుల్లో పోసినా కూడా తిత్తులు పిగిలిపోతాయి. అందుకని లూకాసు వార్తలో మాట అంటాడు, 5వ అధ్యాయము 39వ వచనంలో. లూకాసు వార్త 5వ అధ్యాయం 39. పాత ద్రాక్షారసము త్రాగిన వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడను లేడు, పాతదే మంచిదని చెప్పును. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. వాళ్ళకి పాత నిబంధన గ్రంథంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. పాత నిబంధనలో వారు ఏంటంటే వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు ఆయన. సమృద్ధి ఆశీర్వాదాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? ఇచ్చినందుకు ఒక దినాన్ని కేటాయిస్తారు, ఉపవాసాలు ఉంటారు, శరీర ఉపవాసాలు ఉంటారు దానికి తగ్గట్టుగా. అది పాత నిబంధన గ్రంథంలో వారు. అయితే ఆ పాత ద్రాక్షరసం త్రాగిన వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడను ఉండడు. నిజంగా లోకంలో చూసినట్లయితే పాత ద్రాక్షారసానికి ఉన్నటువంటి విలువ క్రొత్త దానికి ఉండదు. దానికి ఎక్కువ విలువ చెల్లిస్తారు, విలువ పెట్టి కొనుక్కుంటా ఉంటారు. అలాగే పాత నిబంధననే ఆశీర్వాదాలు కనుక మీరు చూసినట్లయితే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలని చూసినట్లయితే, క్రొత్త ద్రాక్షారసాన్ని ఎవడు కోరుకుంటాడండి? నువ్వు కోటేశ్వరుడి, నువ్వు పేదోడిగా ఉండిపోవాలరా, మొత్తం ఆస్తి అంతా పంచేయగలరా? కోరుకోడు. మాకేం కావాలంటాడు? నీకేం కావాలో కోరుకో అన్నాడు అనుకో దేవుడు. ఏం కావాలంటే నువ్వు ధనం కావాలా, లేకపోతే నా కోసం వదులుకుంటావా అంటే ఏం కోరుకుంటాడు? ధనవంతుడైతే నాకు ధనమే కావాలని కోరుకుంటాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, పాత ద్రాక్షారసం తాగిన వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడను లేడు, పాతదే మంచిదని ఉన్నని చెప్పాను. పాతదే మంచిదని చెప్తాడంట, క్రొత్త దానికి వద్దు అంటాడంట. నాకు పాతదే బాగుంది అంటాడంట. అంటే నువ్వు ఈరోజు కోరుతుంది ఏంటంటే, క్రొత్త నిబంధన విశ్వాసులు ఏం కోరుతున్నారంటే పాత నిబంధన ఆశీర్వాదాలే మాకు కావాలంటున్నారు. అందుకని ఆశీర్వాద ప్రాస్పరిటీ గాస్పెల్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రాస్పరిటీ గాస్పెల్ ఎక్కువ ఎందుకు అయిపోయింది? ఇందుకే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను తీసుకొచ్చి క్రొత్త నిబంధన కొత్త నిబంధనలోకి పెడుతున్నారు వాటిని. క్రొత్త నిబంధన ద్రాక్షరసం ఏంటది? ఆయన శ్రమించి కష్టపడి నలుగొట్టబడ్డాడు ఆయన, ఆ క్రష్ అయినటువంటి ఆయన. ఆ శ్రమలను మీరు సహించినట్లయితే మీరు నాతో ఉంటారా అని చెప్పి క్రొత్త నిబంధన విశ్వాసులకి అర్హత లేని మాకు అర్హతనిచ్చాడు, ఇది కృప అని చెప్పి గ్రహించిన వాడు నిలబడతాడురా. ఇటువంటి దాంట్లో పొయ్యండ్రా అంటే ఈ ద్రాక్షరసం పోయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంట? పాత తిత్తులలో పోస్తున్నారు. పాత ఆశీర్వాదాలని పాత తిత్తులలో, అంటే ఆశీర్వాదాలే దేవుడు ఇచ్చాడని చెప్పి తిత్తులు తీసుకొచ్చారు వీళ్ళు కొత్త నిబంధన విశ్వాసుల దగ్గరికి. పాత తిత్తులు పట్టుకొచ్చి ఇదిగో ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు, వారు ఐగుప్తులో నుంచి, వారు బానిసత్వంలో నుంచి విడుదలిచ్చి పాలు తేనెలు ప్రవహించి దేశానికి ఇచ్చాడు అంటున్నాడు. అన్నాడు ధర్మశాస్త్ర ఉపదేశకులు అయిపోయారు. ధర్మశాస్త్ర ఉపదేశకులే నేడు ఏం చేస్తున్నారంటే ఈ ద్రాక్షారసాన్ని తీసుకెళ్లి ఆశీర్వాదాల్లో కలుపుతున్నారు. అవి ఏమవుతున్నాయి? పిగిలిపోతున్నాయి. రసం కారిపోతుంది, అది పిగిలిపోతుంది. అలాగే తిత్తులు పాడైపోతున్నాయి. తమకు తెలియట్లేదు, కానీ వారి తిత్తులు పాడైపోయినాయి. అబద్ధధనాన్ని విస్తారంగా సంపాదించి తిత్తులు పాడైపోయి సత్యాన్ని తప్పిచ్చేశారు. ఆశీర్వాదాల కోసం ఈరోజు ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారు, ఉపవాసాలు అంటున్నారు. ఉపవాసం ఉందామని అసలు బైబిల్ ఏం చెప్తుంది? వారు అరణ్యంలో ఆయనను పరీక్షించి రాలిపోయారా, మీరు అడగద్దు అంటున్నాడు ఆయన. వారికి వాక్యం ప్రకటించబడింది, మీకు వాక్యం ప్రకటించబడింది, వారికి మోషే ద్వారా ప్రకటించబడింది. మోషేకి నేను చెప్పాడు, అలాగే నేనే వచ్చి చెప్పాను. నేను చెప్పిన తర్వాత కూడా మీరు చేశారంటే ఈ రక్షణ మీరు కోల్పోతారని చెప్పి ఇక్కడ క్లియర్గా ఆయన రాస్తున్నాడు.
మీరేమనుకుంటున్నారంటే పాత తిత్తుల్లో తీసుకొచ్చి పెట్టుకుని కొత్త తిత్తులు రా మీరు అంటే మేము పాత తిత్తులుగానే బతుకుతాము, ఆశీర్వాదాలే బాగున్నాయి అనుకుంటున్నారు. కానీ మీరు కృతజ్ఞత లేని వారే ఉన్నారు. మీ పాపాలకు విడుదల కలిగిందని మర్చిపోయారు మీరు. మీకు దూరదృష్టి కలగాలని చెప్పి నేను చెప్తే దూరదృష్టి లేని వారిగా చేసుకుంటున్నారు. అందుకని పేతురు గారు రాస్తాడు, ఈ యొక్క పాత నిబంధన లోంచి విడిపించబడ్డామని పైన చెప్పబడినటువంటి వాక్కులు ఏదైతే ఆయన ఈ కొత్త నిబంధన విశ్వాసానికి ఇచ్చాడో ఆ వాక్కులు ఈ ఎవరిలో లేకపోను వాడు పూర్వ పాపంలో శుద్ధి కలిగినదని మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడొకను. 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో దూరదృష్టి లేదు, మీకు దూరదృష్టి కలిగి ఉండాలిరా అని చెప్పి క్రొత్త నిబంధన ఇస్తే దూరదృష్టిని పోగొట్టుకుని దగ్గర దృష్టి అనేటువంటి ఆశీర్వాదాల మీద దృష్టిని సారించారు. ఇక్కడ పెండ్లి కుమారుడు ఉన్నంతసేపు వీరు లోకాన్ని లోకంలో వారు తింటూ ఉంటారు. పెండ్లి కుమారుడు ఇంట్లో దుఃఖం ఉండదు. అయితే వారి దగ్గర కొనిపోబడిన తర్వాత వారు దుఃఖపడతారు. దుఃఖపడిన వారు ధన్యులు, వారు ఓదార్చబడతారని చెప్తున్నాడు ఆయన. ఇది క్రొత్త నిబంధనలో పడినటువంటి క్రొత్త నిబంధన విశ్వాసానికి ఇవ్వబడింది. ఈ తిత్తులు పిగిలిపోవు. ఎందుకంటే నువ్వు గుర్తుపెట్టినట్టయితే నాకు అర్హత లేదు, అర్హత లేని వాడికి అర్హత ఇచ్చాడు, ఆయన ఇచ్చినటువంటిది దాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. పరిశుద్ధుల తేజోవాసుల సహవాసమునకు నన్ను పిలిచిన వాడు సత్యవంతుడు అని చెప్పి గ్రహించిన వాడు, ఈయన చెప్పింది ఏదైతే ఏమైంది. ఈరోజు మనం చూసినట్లయితే ఏదన్నా సరే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పాడంటే ఆయన ప్రధానమంత్రి, నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఆయన చూసుకుంటాడు అన్న విశ్వాసాన్ని కలిగి చేస్తున్నారే కానీ యేసుక్రీస్తు వారిని నమ్మే ధైర్యం రావట్లేదు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు, నేను మీకు ఈ లోకంలో శ్రమలు, ఇబ్బందులు, కరువు, దుఃఖము, ఈ విషయాలన్నింటిలో కూడా మీరు ధైర్యంగా ఉండండి. మీరు అది లేకపోతే మేము బతకలేము, డబ్బు లేకపోతే నేను బతకలేను, ఇన్సూరెన్స్ చేసుకోలేకపోతే నేను బతకలేను, ఫలాంది లేకపోతే బతకలేను, ఫలానా ఆస్తులు లేకపోతే నాకు ధైర్యం చాలదు అని మీరు అనుకుంటే ఎట్లాగా? ఇది పాత నిబంధన విశ్వాసానికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలే కానీ క్రొత్త నిబంధన విశ్వాసం ఏంటంటే నన్ను బ్రతికించేవాడు ఆయన, బ్రతికించేది ఆయన వాక్కు. వదులుకున్న వాక్కు బ్రతికిస్తుంది, సంపాదించుకున్న వాక్కు నిన్ను పాతాళాన్ని పడేస్తుంది. అది ధర్మశాస్త్ర ఉపదేశకులైపోయారు. ఇదే వాక్య భాగాన్ని మరలా 2వ భాగంగా నెక్స్ట్ కార్యక్రమంలో కూడా మనం విందాం. దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడినందుకు ఆయనకి సర్వగంతమై మచ్చెందును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవాన్ని వర్తమాన చేత మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ సన్నిధానంలో నడిపించమని, మీ కాపుదలను అందరూ దయచేయమని మా ప్రియరక్షణ శ్రీరాని సుభద్రాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంతమై యేసయ్యకే చెందును గాక. ఆమె. థ్యాంక్ యూ.